మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2 నెలల నుండి కూడా ఇంటికే పరిమితం చేశారు. సో ఎందుకంటే విపరీతమైనటువంటి ఫోన్లు, ఈ ఫోన్ల తాకిడికి వాస్తవానికి కూడా అసలు ఎక్కడ షూట్స్ ఇద్దామన్నా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ కూడా మరి యొక్క సెప్టెంబర్ నెల అత్యంత కీలకమైనటువంటి మార్పులు రాబోతున్నవి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో. ఈ సెప్టెంబర్ నెలలో 12 రాశులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మేషం నుండి మీనం వరకు కూడా 12 రాశులలో కొంత మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. అది మీరు అనుకున్నటువంటి మార్పులా లేదా భగవంతుడు ఇచ్చేటువంటి మార్పులా? ఎందుకు అంటే గత కొంతకాలం నుండి ఏ రాశి వారికి బాగాలేదు. ఆల్మోస్ట్ మేషం నుండి సుమారుగా మనకు మీనరాశి వారు అందరూ కూడా కలవడం జరిగింది. సో గత నెలలో సుమారుగా ఒక 500 మందితో నేను మాట్లాడా. 500 మెంబర్స్ మినిమం. 500 మెంబర్స్లో అందరికీ ఒక్కొక్క సమస్య. గురువుగారు మీరు కరెక్ట్గా చెప్తున్నారు, ఒకరు బాగుందంటున్నారు, ఒకరు బాగాలేదంటున్నారు. మీ వీడియో ఎందుకో చూడగానే కనెక్ట్ అయ్యాను. మీ మాట విధానం కానీ లేదా మీ ఎక్స్ప్రెషన్ కానీ మీరు చెప్పేటువంటి అక్యురేట్, ఈ నెలలో ఇది జరిగింది, ఈ నెలలో ఇది జరిగింది అని ఎంత క్లియర్గా చెప్పారో ఆ విధంగా జరిగింది. ప్రదేశ మార్పులు ఇలా ఎన్నెన్నో కూడా మీకు తెలుసు, నాకు తెలుసు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఎంతో కీలకం అని చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే గడిచిన సుమారుగా కూడా ఈ 2025 జనవరి నుండి ఈ 2026 ఆగస్టు ఎండింగ్ వరకు కూడా సిచ్యువేషన్స్ చాలా డేంజర్ జోన్లోనే ఉన్నాయి. అది ఏంది అనేది మీకు నాకు మాత్రమే తెలుసు. ఇంట్లో పెంపుడు జంతువులు మరణించడమా, ఉద్యోగంలో మార్పులు చేర్పులా, ఎంతో సంతోషంగా ఎంతో ప్రేమగా కూతురును కెనడాకు లేదా ఆస్ట్రేలియా, మన యూకే లేదా ఎక్కడెక్కడికో పంపిస్తే ఆ అమ్మాయి వేరే ఎవరినో లవ్ చేస్తుంది అని ఆ వార్త మీకు తెలిసిన దాఖలాలు కావచ్చును. సో ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వారు ఉన్నారు. తల్లిదండ్రులు కానీ ఈ యొక్క పిల్లలు కానీ ఆల్ ఆఫ్ సడన్గా అంతా బాగా ఉంది, ఉద్యోగంలో మన నోటీస్ పీరియడ్ దాకా వెళ్ళిపోవడం కానీ, అదేవిధంగా జాబ్ లాస్, హెల్త్ రిలేటెడ్, ఇంకా తండ్రో తల్లో మరణించడం కానీ, వాళ్ళ అనారోగ్య సమస్య మిమ్మల్ని వేధించడం కావచ్చును. అదేవిధంగా కొంతమేర ప్రదేశ మార్పులు, ఇల్లు కట్టుకుంటాను అని అనుకునేటువంటి ఆలోచనలు, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడాలు, అదేవిధంగా కొంతమేర మీకు నమ్మకస్తులు ఎవరైతే ఉన్నారో, మీరు నమ్మినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మీకు నమ్మక ద్రోహం చేయడం కానీ, 1, 2 అని కాదు, చాలా ఇబ్బందులు కానీ ఇష్యూస్ కానీ ఫేస్ చేస్తున్నారు. రీసెంట్గా ఈ యొక్క జూన్ జూలైలో కూడా ఇల్లు కొనాలని కానీ, ప్రాపర్టీ అమ్మాలని కానీ ఇలాంటివి ఎన్నో కూడా సెర్చ్లో ఉన్నారు మీరు. మరి అలాంటి మీకు ప్రజెంట్గా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి అద్భుతమైనటువంటి వ్యాపారం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అదేవిధంగా హెల్త్ రిలేటెడ్ ఎవరైతే ఇక్కడ ఆ అక్షరంతో పేర్లు మొదలయ్యాయో, లా అక్షరంతో పేర్లు మొదలయ్యాయో చాలా జాగ్రత్తగా ఉండండి. యాక్సిడెంట్స్ కావచ్చును, బ్రేకప్స్ కావచ్చును, ఇలా ఎన్నెన్నో కూడా ఇష్యూస్ అయితే ఉన్నవి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ శనైశ్వరుడు కూడా వక్రం చెందాడు మళ్ళీ. సో ఈ యొక్క శనైశ్వరుడు వక్ర దృష్టి కూడా మనకు కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆర్థికంగా కావచ్చును, ఆరోగ్యంగా కావచ్చును, వృత్తిపరంగా కావచ్చును. మనము ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది, ఒక 10 సంవత్సరాలు వెనక్కిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. స్త్రీ పురుషులలో కొంత విభేదాలు ఏర్పడవచ్చును. భార్యాభర్తలలో ఇష్టపడి వివాహం చేసుకున్న వారు కూడా డైవర్స్ రిలేటెడ్ వెళ్ళిపోయేటువంటి దాఖలాలు ఉంటవి. సో ఎవరైతే భరణీ నక్షత్రం వారు ఉన్నారో వీరు ఎస్పెషల్లీ చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. అశ్విని నక్షత్రం వారు కూడా మనీ రిలేటెడ్ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా
ఈ మేషరాశి వారు సెప్టెంబర్ నెలలో వివాహ ప్రయత్నాలు చేయకుండా ఉంటే మంచిది. ఏమైనా ప్రాపర్టీస్ కొనాలి అనుకున్నా కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఆగడం మంచిది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు అయితే చేయండి. వ్యాపార ప్రయత్నాలు అయితే కొంత బాగానే ఉంది, ముందుకు వెళ్ళొచ్చును. అదేవిధంగా సంతానం విషయంలో కూడా కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ఉన్నవి. కొత్త వ్యక్తులు ఎవరైనా మీకు పరిచయం అయినా, కొత్త వ్యక్తులు మీకు ఎవరైనా పరిచయం అయ్యి పలానా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయండి, పలానా దగ్గర పెట్టండి అని చెప్పినా కూడా మీకైతే నమ్మకూడదు. అలాంటివి వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను తప్పకుండా చెక్ చేసుకొని ముందుకు వెళితేనే మంచి ఫలితం ఉంటుందని మరొక మారు చెబుతూ, అదేవిధంగా నాతో మాట్లాడకముందు మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా మీ లోపల మార్పు అనేటువంటిది ఉంటుంది. సో మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రదక్షిణాలు చేయండి. భక్ష్యాలు అంటారు, బొబ్బట్లు, వీటిని తప్పకుండా కూడా సుమారుగా మంగళవారం మీరు ఈ యొక్క బొబ్బట్లను పంచడం ద్వారా మంచి రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది. ఇంకా వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్. వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో గత 2025 జూన్ జూలై నుండి స్టిల్ ఈ రోజు వరకు బ్రేకప్స్ కావచ్చును, లేదా ఏదైనా మనకు లైక్ కులాంతర వివాహాల వైపుగా అడుగులు వేసేటువంటి పరిస్థితులు కావచ్చును. అదేవిధంగా ఉద్యోగంలో జాబ్ లాస్ కావచ్చును. ఒకవేళ భార్యది ఏదో ఒక రాశి అయి ఉండి భర్తది వృషభ రాశి అయితే మాత్రం చాలా ఎత్తున డబ్బులు పోగొట్టుకున్నటువంటి దాఖలాలు, లాటరీలో కానీ లేదా మనకు ఆన్లైన్ రిలేటెడ్ కానీ అప్పులు చేయడాలు, అదేవిధంగా పెద్ద ఎత్తున షేర్ మార్కెట్లో డబ్బు పోగొట్టుకోవడాలు, చిట్టీలకు సంబంధించినటువంటి దానిలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోవడాలు, ఇలా ఎన్నెన్నో కూడా అవకతవకలు అవమానాలు పొందినటువంటి వారు ఈ యొక్క వృషభ రాశి వారు. ఇంకా 2018లో కూడా ప్రదేశ మార్పు కానీ స్థానచలనం కానీ ఏమైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడాలు కానీ ఇలా ఎన్నో కూడా ఉన్నవి. ఇప్పుడు ప్రజెంటు పోలీస్ స్టేషన్ రిలేటెడ్ కానీ కోర్టు రిలేటెడ్ కానీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం కావచ్చును. అదేవిధంగా ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో ఈ యొక్క వృషభ రాశి జాతకులు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఏర్పడేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆల్ ఆఫ్ సడన్గా ఉద్యోగాలు పోవడం కావచ్చును. అదేవిధంగా పిల్లలలో ఎవరికైనా ఒకరికి తరచూ కూడా అనారోగ్య సమస్యలు రావడం కావచ్చును. హాస్పిటలైజ్డ్ మన యొక్క డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు కావచ్చును. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి వారు ఉన్నారో విదేశీ ప్రయత్నాలు చేస్తే కొంత అది మనకు విజయవంతం కాకుండా ఉండడం కావచ్చును. విదేశాల్లో ఉండేటువంటి వారికి అసలే ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడం కావచ్చును. అదేవిధంగా ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వివాహ ప్రయత్నాలు చేస్తూ అలసిపోయినటువంటి వారు కావచ్చును, సంతాన ప్రయత్నాలు చేస్తూ అలసిపోయినటువంటి వారు కావచ్చును. ఎందుకంటే 2024లో ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, వివాహం జరగడం కానీ అదేవిధంగా సంతానం ఏర్పడడం కానీ ఇవన్నీ కూడా జరిగినటువంటి దాఖలాలు మాత్రం ఉన్నవి. సో మళ్ళీ ఇప్పుడు 2025 జూన్ జూలై నుండి స్టిల్ మీకు బాగాలేదు. జారిపడడమో, కాలు బెనకడమో, యాక్సిడెంట్స్ అవ్వడం కావచ్చును, భార్యాభర్తలలో కొన్ని గొడవలు ఏర్పడడం కావచ్చును. ఇలా 1, 2 అని కాదు, చాలానే ఉన్నవి. ఇక ఇప్పుడు ప్రదేశ మార్పులు కనబడుతున్నాయి. ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఉద్యోగంలో కొంతమేర మార్పులు చేర్పులు కూడా కనబడేటువంటి పరిస్థితులు ఉన్నవి ఈ యొక్క వృషభ రాశి వారికి. అదేవిధంగా కొంతమేర ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ నష్టపోయారు. ఇక కొత్త అవకాశాలు కొంత వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నవి. అయితే ప్రతిపాదనను తప్పకుండా కూడా పరిశీలించి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి తీసుకోండి. సహోద్యోగులతో కొంతమేర సహకారం అనేటువంటిది పెరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఆదాయం నిలకడగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క సెప్టెంబర్ నెలలో పొదుపు పెట్టుబడులపై దృష్టి పెడితే భవిష్యత్తుకు బలమైనటువంటి పునాది ఏర్పడుతుంది. కానీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలను 1-2 సార్లు చెక్ చేసుకునేటువంటి బాధ్యత మీదే. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కొంత చిన్న మనస్పర్ధలు, గొడవలు ఏర్పడతాయి. అది అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కావచ్చును. ఎవరో ఒక వ్యక్తి, దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి దూరం అయ్యేటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. జీవిత భాగస్వామి యొక్క సహాయము లభించేటువంటి నెల అని చెప్పుకోవచ్చును. కొంత అనారోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే ఉంటవి.
ఒత్తిడి, అలసట, స్టమక్ రిలేటెడ్ కావచ్చును, అదేవిధంగా నర్వ్స్ రిలేటెడ్ మాత్రము, కాళ్ళకు సంబంధించి లివర్ రిలేటెడ్ మాత్రం ఉండే అవకాశాలు ఉన్నవి. సో తగినంత విశ్రాంతి అవసరం, తగినంత నిద్ర అనేటువంటిది అవసరము. ఇక ఏకాగ్రతతో చదివితే తప్ప పిల్లలు విజయం సాధించే అటువంటి ఫలితం అయితే కనబడటం లేదు. కనుక ఈ యొక్క సెప్టెంబర్ నెలకు సంబంధించి తప్పకుండా ప్రతి శుక్రవారము కూడా అమ్మవారికి కుంకుమార్చన జరిపించుకోండి. అదేవిధంగా వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా ఆ దశ అంతర్దశలకు సంబంధించింది చెక్ చేసుకునేటువంటి బాధ్యత మీదే. ఎందుకంటే అందరికీ చెప్తూ ఉంటాను, ఈ యొక్క వృషభ రాశి వారు గడిచిన రోజులలో చాలామంది మనల్ని కలిసారు. సుమారుగా ఒక 100 మందితో నేను మాట్లాడాను వృషభ రాశిలో లాస్ట్ నెలలో. సో అందరిది ఒకటే సమస్య, డబ్బు, ఆరోగ్యం, ఉద్యోగం. మరి ఇట్టి సమస్యలు తప్పకుండా కూడా మీకు కూడా ఉన్నాయి అని నాకు అర్థమవుతూ ఉన్నది. రకరకాలు అల్లుడు మోసం చేయడం కానీ, అదేవిధంగా కోడలు కొంత మనకు ఇబ్బంది పెట్టడం కానీ, కూతురు చనిపోవడం కానీ, కొడుకు చనిపోవడం కానీ, ఇలా ఒక యాక్సిడెంట్లో ఇలా 1-2 కాదు, చాలా అంటే చాలా చాలా ఇబ్బందులు 2025లో ఫేస్ చేసినటువంటి వారు మీరు. మరి ఇక తప్పకుండా ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన జరిపించుకోండి. ఇంకా ఇలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తప్పకుండా నేను మీ మనిషిని అని గమనించుకోండి. నాతో మాట్లాడకముందు, నాతో మాట్లాడిన తర్వాత అనేటువంటిది ఇది అంత ఈజీ కాదు నేను చెప్పడం. ఇప్పటికీ సుమారుగా గత నెలలో 500 మందితో మాట్లాడితే ఎంతమంది సంతోషపడ్డారు అనేది నా గుండెకు తెలుసు. అందరూ సంతోషపడ్డారు. వచ్చిన వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉన్నారు నా దగ్గర, నన్ను కలిసిన వాళ్ళు కూడా. సో తప్పకుండా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. ఆల్ ది బెస్ట్. మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి ఈ యొక్క మిథున రాశి వారు నోరును చాలా అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటున్నానంటే బుధుడు అధిపతి. బుధుడు ఏమిటంటే మా వాక్కు కారకుడు, మాట. ఈ మాట వల్ల ఎవరిని మనం నొప్పించినా, ఎవరితో బాధపడినా, ఎవరైనా మన మాట విధానం వల్ల మనసు బాధపడినా కూడా ఆ కర్మ మీకే అంటుకుంటుంది. కనుక చిటిక వేస్తే మిథున రాశి వారు చిటిక వేసి 1,00,000 అంటే 1,00,000, 10 లక్షలు అంటే 10 లక్షలు పట్టుకొచ్చినటువంటి మీకు మరి 2020 ఆగస్టు నుంచి 21, 22, 23, 24, 25 అంతా జీరో. ఇప్పుడు ఒక 3-4 నెలల నుండి కొంత పర్వాలేదు అని అనుకునేటువంటి పరిస్థితి మాత్రం ఉంది. మరి అందరూ అంటున్నారు మిథున రాశి అబ్బా బాగుంది అని చెప్పి, మాకు అసలే బాగాలేదు అంటే ఖచ్చితంగా బాగాలేదు. ఖచ్చితంగా నేను ఒక్కనే చెప్తున్నా బాగాలేదు అని. సో మజిల్స్ రిలేటెడ్ పెయిన్స్ వచ్చినవి గత 1-2 మంత్స్లో. కండరాళ్ళు, జెయింట్లో పెయిన్స్ కానీ, భూ సంబంధిత సమస్యలు కానీ, పెద్ద ఎత్తున ఏమైనా ప్రాజెక్ట్ మొదలు పెడదాము అంటే మనకు భయం అవ్వడం కావచ్చును. మొన్నొకరు యూకేలో ఉండేటువంటి వారు ట్విన్స్ అట. పాపం వారికి సంబంధించి వారి యొక్క ఏదో అక్కడ కంపెనీ ఏదో పెడతా అనుకున్నారట. నేనంటే బాగా నమ్మకం ఏర్పడి ఒకసారి అడుగుదాము అని చెప్పి అడిగారు. చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. మనకు మంచిదే, ఈ టైంలో మనకు మంచిగానే అనిపిస్తుంది, అబ్బా ఇది పెడతా బాగుంటుందని. కానీ రేపటికి రూపము అనేటువంటిది ఉండాలి కనుక బాలేదు. దీన్ని మీరు అర్థం చేసుకోండి, పెట్టండి, కానీ ఈ టైంలో కాదు అని వారికి చెప్తే ఎంత సంతోషపడ్డారంటే, గురుగారు ఎవరైనా కూడా ఇట్లా అమెరికా నుంచి, యుఎస్ నుంచి, యూకే నుంచి కాల్ చేస్తున్నాము అంటే ఇంత డబ్బులు వేయండి మేము పూజ చేస్తామన్నారు, కానీ మీరు ఇంత జెన్యున్గా చెప్పారు ఏమిటని చెప్పి వారే షాక్ అయ్యారు. కనుక సో తప్పకుండా మిథునం అంటేనే చాలా అంటే చాలా మంచివారు వీరు. అర్థం చేసుకుంటారు, జ్ఞానంగా మాట్లాడతారు, ఇలా అన్నీ ఉంటుంది. సో అలాంటి మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో గడిచిన 2025 కూడా మీకు బాగాలేదు. 24, 23, 22, 2021, 2020 ఈ పీరియడ్ మొత్తము కూడా ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, గాల్ బ్లాడర్ రిలేటెడ్ స్టోన్స్ రావడాలు కిడ్నీలో, ఇలా 1, 2, 3 కాదు, చాలా 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 ఇబ్బందులు ఫేస్ చేశారు. మనీ రిలేటెడ్ మోసపోవడాలు, సొంత మన అదేమిటి అల్లునితో మోసపోవడాలు, కూతురు మాట వినకపోవడం, కులాంతర వివాహాలు జరగడం, ఇంట్లో అదేమిటి యాక్సిడెంట్స్, స్ట్రోక్స్ రావడం, చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు.
మరి ఇప్పుడు ఏమిటి అంటే మిథునం వారికి చాలా అంటే చాలా చక్కగా ఉండబోతున్నది. సెప్టెంబర్ నుంచి కొంత కొత్త వ్యాపారాలు ఏమైనా మీకు తారసపడితే తప్పకుండా ముందుకు వెళ్ళండి. మీ వ్యక్తిగత జాతక రీత్యా ఖచ్చితంగా నడిచే దశ అంతర్దశలను ఖచ్చితంగా చూసుకోండి. ఎన్నెన్నో కూడా ఆటుపోట్లు, ఎన్నో ఇబ్బందులు మొత్తము జరిగిపోయినాయి మీకు. ఇకనైనా మీరు మీ వ్యక్తిగత జాతక రీత్యా తప్పకుండా నన్ను కలవకముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడకముందు, నాతో మాట్లాడిన తర్వాత అనేటువంటి విషయాన్ని నేను కుండబద్దలు కూడా చెప్తున్నా. వన్స్ నాతో మాట్లాడిన తర్వాత ఎలాంటి డెసిషన్ అయినా తీసుకోండి, విన్నరా? సో ఈ యొక్క మిథునం వారికి కొంత తండ్రికి ఏమైనా చిన్నగా అనారోగ్య సమస్యలు రావడం కానీ, తండ్రితో ఏమైనా గొడవలు ఉండడం కానీ, అదేవిధంగా కర్మ అనేటువంటిది కొంత తక్కువగా ఉంది. సో ఏదైనా దేవాలయాలకు వెళ్ళడం కానీ, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కానీ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైతే మిథునం వారు ఉన్నారో సో ఖచ్చితంగా నూతన వ్యాపారాలు కానీ, నూతన పెట్టుబడులు కానీ పెట్టేటువంటి తరుణంలో మీ వ్యక్తిగత జాతక రీత్యా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మాత్రమే అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్. కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో, కర్కాటక రాశి వారు తప్పకుండా ఈ యొక్క 2026 సెప్టెంబర్ నెలలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరి కర్కాటక రాశి అనగానే చాలా అంటే చాలా తొందరపాటు స్వభావము, చకచకా పనులు కావాలి అని అనుకుంటారు. మరి యొక్క కర్కాటక రాశి వారికి కూడా కొంత కిడ్నీలో స్టోన్స్ రావడమో, గాల్ బ్లాడర్ రిలేటెడ్ ఉండడమో, ఇలాంటివి కొన్ని ఇష్యూస్ అయితే ఫేస్ చేశారు. సో చేస్తారు, జాగ్రత్తగా ఉండండి. లేదా స్కిన్ చర్మ సంబంధిత ఇబ్బందులను కూడా ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సెప్టెంబర్ నెలలో తండ్రికి కొంత అనారోగ్య సమస్యలు కావచ్చును. అదేవిధంగా డబ్బు సంబంధిత ఇష్యూస్, డబ్బు ఏమైనా మనకు తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నా, లేదా డబ్బు సంబంధిత ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఇంకా ఆ ఇబ్బందులు పెరిగేటువంటి పరిస్థితులు కానీ, లేదా తండ్రితో విభేదాలు ఏర్పడడం కానీ, గొడవ పడడం కానీ, లేదా తండ్రి యొక్క ఆరోగ్యము కొంచెము ఇబ్బందికరంగా ఉండడం కావచ్చును. ఇలాంటివి ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. కనుక ఎందుకంటే గడిచిన 2022 ఆగస్టు నుండి కూడా కర్కాటక రాశి వారికి మొత్తం 6లే ఉన్నది. అసలు ఏ పని అనుకున్నా కూడా ముందుకు వెళ్ళటం లేదు. పనులన్నీ నత్తనడకగా సాగుతున్నాయి. భూ సంబంధిత మొత్తం ఇట్లా స్తంభించిపోయింది. ఏ పనులు ముందుకు సాగక మీకు. అదేవిధంగా కర్కాటక రాశి వారికి ఈ 2022 ఆగస్టు నుండి 23, 24, 25, 26 ఆగస్టు, ఈ ఆగస్టు దాకా కూడా ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, వీసా రిలేటెడ్ ఇబ్బందులు ఎదుర్కోవడాలు, అదేవిధంగా సొంత ఇల్లు కొనుక్కొని అమ్మినటువంటి వారు నా దగ్గరకు ఒక 10-15 మంది వచ్చారు. ఇక ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో సుమారుగా కూడా డబ్బు సంబంధించినటువంటి సమస్యలు, మోసపోయాము, ఎవరికో డబ్బు ఇచ్చాము మోసపోయాము అని అనుకునేటువంటి వారు కూడా ఓ 40-50 మంది వచ్చారు. ఇక ఈ కర్కాటక రాశి వారు ఏమిటి ఇంకా అనుకున్నట్టయితే మ్యారిటికల్, సంతానం, అదేవిధంగా కొంత ఇంట్లో గొడవలు ఏర్పడడాలు, మరి ఇలాంటి సందర్భాలు కూడా ఎన్నో ఫేస్ చేసినటువంటి వారు నా దగ్గరికి రావడం జరిగింది. నేను ఒకటే చెప్పాను, వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను మనము ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఎందుకంటే ఉదయం నిద్ర లేవగానే ఏ విధంగానైతే కాఫీ తాగుతున్నామో, టీ తాగుతున్నామో, మరి బ్రేక్ఫాస్ట్కి ఒక టైం అని, లంచ్కి ఒక టైం అని చెప్పి, డిన్నర్కి ఒక టైం అని చెప్పి, జాబ్ రిలేటెడ్ ఒక టైం అని చెప్పి మనం ఏ విధంగానైతే అనుకొని మనం ముందుకు వెళ్తున్నామో, సో అదేవిధంగా గ్రహాలకు సంబంధించినటువంటి ఒక సమయం అనేటువంటిది ఉంటుంది. ఆ సమయములో ఇప్పుడు ఉదాహరణకు చంద్రుడు అంటే మనకు లైక్ ఇంటికి సంబంధించిందో, అది మనకు డబ్బుకు సంబంధించిందో, తల్లికి సంబంధించిందో, ఇలా ఉంటుంది అది ఉండేటువంటి భావాన్ని బట్టి. సో ఆ రిజల్ట్ మనకు వస్తుంది. కనుక మనం ఇప్పుడు ప్రజెంట్గా ఏ రిజల్ట్లో ఉన్నాము అనేది తెలుసుకునేటువంటి బాధ్యత మీదే. కనుక సో తప్పకుండా ఈ సెప్టెంబర్ నెల అనేటువంటిది ఎంతో 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 అద్భుతం. ఎందుకు అంటే మనకు ఈ యొక్క ఆగస్ట్ దాటిన తర్వాత సెప్టెంబర్ నెలలో మనకు భాద్రపద మాసము ఉంటుంది, శ్రావణ మాసము కొంత ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా
ఈ యొక్క సెప్టెంబర్ నెలలో అసలు వాస్తవానికి జూలైలోనే శని వక్ర దృష్టి జరిగింది. మనకు ఈ యొక్క శని వక్ర దృష్టి ద్వారా ఈ ఆగస్టు నెలలోనే 15వ తారీఖు నుండి కొన్ని మార్పులు చాలా ఉంటుంది. ఇప్పుడు మనము సెప్టెంబర్ దాకా ఉండేటువంటి పరిస్థితులలో భాగంగా ఖచ్చితంగా ఎవరైతే కర్కాటకం వారు ఉన్నారో ఉద్యోగానికి సంబంధించినటువంటిది ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ, ఇక ఉద్యోగం నేను చెయ్యను, నేను బిజినెస్ చేస్తాను అని అనుకునేటువంటి ఆలోచనలు కానీ, అదేవిధంగా మ్యారిటికల్ లైఫ్లో ఏమైనా గొడవలు కానీ, కోర్టు రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ కానీ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నవి కనుక కర్కాటక రాశి వారు తప్పకుండా సోమనాథ్ దేవాలయాన్ని సందర్శించండి గుజరాత్లోని. ఇక అదేవిధంగా ప్రతి పౌర్ణమికి చంద్రునికి మీరు అర్ఘ్యం విడిచిపెట్టాలి. స్పూన్తో పాలు తీసుకోవాలి, ఓం చంద్రాయ నమః అని విడిచిపెట్టాలి. ఇక అదేవిధంగా లక్ష్మీదేవికి కుంకుమార్చన జరిపించండి. మీరు కూడా అంతా శుభమే పలుకుతుంది. మరొక మాట, నాతో మాట్లాడకముందు నాతో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఆల్ ద బెస్ట్. సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో సింహరాశి వారికి సంబంధించి ఈ యొక్క 2026 మరి సెప్టెంబర్ నెల దాకా రావడం జరిగింది. సో గత కొన్ని రోజుల నుండి కూడా మన ప్రిడిక్షన్స్ 100కు 200% బాగుందని చెప్తున్నారు. అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరైతే ఈ యొక్క సింహరాశి వారు ఉన్నారో మరి యొక్క ఎవరో కామెంట్ చేశారు, మా మీ మూమే అక్షరాలు సింహరాశి వారు అంటే మరి గురువుగారు మీది కూడా సింహరాశేనా అని. నాదేదో రాశి ఉన్నారా. సో ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి వారికి గత 2025 జనవరి నుండి సుమారుగా కూడా స్టిల్ ఈరోజు వరకు అసలు బాగాలేదు. గత 2022 ఆగస్టు 23, 24, 25 ఈ పీరియడ్లో కాళ్ళ నొప్పులు అధికంగా ఉండడం కానీ, వాహనాలు కొనడం కానీ, వాహనాలు అమ్మడం కానీ, లోన్ డిపార్ట్మెంట్కి వెళ్ళడం కానీ ఇలాంటివి జరిగి ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో కొంత ఆధిపత్యం చెలాయించాలని కానీ, కొంత లైక్ ఒక ఈగో ఫీలింగ్గా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అలాంటి సింహరాశి వారికి అస్సలు బాలేదు. గడిచిన సందర్భాల నుంచి గైనిక్ రిలేటెడ్ స్త్రీమూర్తులకు, పురుషులకైతే చర్మ సంబంధిత కానీ కొంత ఎంజియోగ్రామ్ దాకా వెళ్ళినటువంటి దాఖలాలు ఉన్నవి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క సింహరాశి వారు ఉన్నారో మరి ఈ సింహరాశి వారు ఖచ్చితంగా యాక్సిడెంట్స్ కానీ, త్రుటిలో తప్పిన ప్రమాదం కానీ, లేదా ఏదైనా కావచ్చును, కొంత అనారోగ్య సమస్యలు, రూమ్ చేంజెస్, ప్రదేశ మార్పులు, జాబ్లో చేంజెస్, మనం ఎంత కష్టపడినా మిమ్మల్ని ఏలుబెట్టి చూపెట్టేటువంటి వారు ఉండడం కానీ, కష్టపడ్డటువంటి దానికి ప్రతిఫలం లేదు అని అనుకునేటువంటి దాఖలాలు కానీ, అసలు డబ్బు నిలకడ అనేటువంటిది ఉండడం లేదు. 2021, 22 ఆ ముందు మీ భవిష్యత్తు, మీ జీవితం వేరు. ఈ 2022 తర్వాత స్టిల్ ఈరోజు వరకు పరిస్థితి వేరు, అగమ్య గోచరంగా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ సింహరాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెల మరి యోగిస్తుందా అంటే భార్యతో గొడవలు అధికంగా అయ్యే ఛాన్స్ కనబడుతుంది. అదేవిధంగా ఎవరైనా మీ జీవితంలోకి వచ్చి వెళ్ళిపోయినటువంటి వారు మళ్ళీ తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇక అదేవిధంగా ఉద్యోగంలో కొత్త బాధ్యతలు కావచ్చును, కొంత పదోన్నతి కావచ్చును, దగ్గరలో ఉండేటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా దూరం అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నది ఇట్టి సింహరాశి వారికి. ఇక మంచి పదోన్నతి రాజకీయంలో ఉండేటువంటి వారికి కొంత అవకాశాలు, ఉద్యోగరీత్యా కూడా కొంత అవకాశాలు ఉన్నవి. వ్యాపారులకు కొత్త పరిచయాలు, ఒప్పందాలు లాభదాయకంగా ఉండేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఆదాయం మెరుగుపడేటువంటి అవకాశము ఉంది. నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి వచ్చేటువంటి అవకాశం కొంత కనబడుతూ ఉంది. అయితే అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకుంటే మంచిది అని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా కుటుంబ సభ్యుల సహకారము లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు ఏమైనా జరిపించాలనుకున్నా కూడా వాటి గురించి చర్చించుకునేటువంటి అవకాశం కనబడుతున్నది. ఆనందకరమైనటువంటి వార్తలు వినేటువంటి అవకాశం ఉంది. వివాహానికి మాత్రము ఇది సరైన సమయం కాదు. ఒకవేళ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా కూడా వివాహరీత్యా ఎదురుగా అంటే ఎదుటివారిది జాతకం, ఒకవేళ అమ్మాయి అనుకోండి, అబ్బాయి అమ్మాయిది ఇద్దరిది పర్ఫెక్ట్గా చూసుకోండి. సప్తమ భావము, పంచమ భావము, అదేవిధంగా 12వ భావాలు
చూసుకొని ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత మీదే. ఇక విద్యార్థులు ఏకాగ్రతతో చదివితే కానీ పాస్ అయ్యేటువంటి పరిస్థితి అయితే లేదు. ఇక జీర్ణక్రియ కావచ్చును, నిద్రకు సంబంధించింది కావచ్చును, మానసిక ఒత్తిడి అనేటువంటిది కావచ్చును, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా వీటి నుండి బయటపడవచ్చును. స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, అదేవిధంగా కాళ్ళకు సంబంధించినవి ఉంటవి, ఇంకా చర్మ సంబంధిత ఉంటుంది. సో తప్పకుండా ఈ యొక్క సింహరాశి వారు ఇవి గమనిస్తూ ముందుకు వెళితే మంచిది. ప్రతి సోమవారము శివాలయంలో అభిషేకం చేయించుకుంటే మరీ 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 మంచిది. ఇక అదేవిధంగా మరి ఈ యొక్క ఇంకా ఈ సింహరాశి వారు వారి వారి జన్మజాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను ఖచ్చితంగా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి బాధ్యత మీదే. సో ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి వారు ఖచ్చితంగా నాతో మాట్లాడకముందు, నాతో మాట్లాడిన తర్వాత సింహరాశి వారే అని కాదు, ఏ రాశి వారైనా కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీకు మీ జీవితంలో తప్పకుండా ఎంతో కొంత మార్పు మాత్రం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. కన్యారాశి. కన్యారాశి వారు ఎవరెవరు ఉన్నారో ఖచ్చితంగా ముందు ఫస్ట్ కామెంట్ చేయండి. నేను చెప్పబోయేది మీకు గడిచిన ఒక 6, 7, 8 నెలల నుండి మీ రక్తం బయటికి రావడం కానీ, అనారోగ్య సమస్యలు కానీ, యాక్సిడెంట్స్ కానీ, లేదా సీక్రెట్ విషయాలు ఏమైనా బయటికి రావడం కానీ, కష్టపడ్డది మీరు పేరు ప్రఖ్యాతలు మరొకరికి అన్నట్టుగా కూడా అయిపోయిన దాఖలాలు ఉండాలి. ఇది అవునా కాదా అనేది నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా మరొకటి కూడా కామెంట్ చేయండి. ఇక్కడ ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో తండ్రి లేని సంబంధం రావడం కావచ్చును, అదేవిధంగా కొంతమేర ఉద్యోగంలో ఇబ్బందులు కానీ, నమ్మక ద్రోహాలు కానీ, మొన్నటి వరకు మా అన్న, మా బావ, మా తమ్ముడు అని చెప్పినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ ఒక్కసారిగా మీకు శత్రువుల్లాగా తయారైపోయాడు. ఇలాంటి సిచ్యువేషన్స్. సో ఎన్నో ప్రదేశ మార్పులు, స్థానచలనాలు, విదేశాల్లో ఉండేవారు స్వదేశాలకు రావడము, స్వదేశాల్లో ఉండేవారు విదేశ ప్రయత్నాలు చేస్తూ కొంత ఫెయిల్ అయిపోవడాలు కావచ్చును. మరి అక్కడికి వెళ్ళినా కూడా ఉద్యోగం లేక, ఉద్యోగం రాక ఇబ్బందులు పడేటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. మరో కన్యారాశి వారికి బ్రేకప్స్ జరిగినటువంటి సందర్భాలు కనబడుతున్నాయి రీసెంట్గా. కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో కొంతమేర ఉద్యోగంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నవి. కొంతమేర విపరీతంగా అనారోగ్య సమస్యలు కానీ, చెస్ట్ రిలేటెడ్ కానీ, కాళ్ళకు సంబంధించింది కానీ, అసలు గడిచిన 2022, 23, 24, 25లోనే కొంత అనారోగ్య సమస్యలు అనేటువంటివి మీకు ఎదురైనవి. సో స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో కన్యారాశి వారు తప్పకుండా గైనిక్ రిలేటెడ్, గర్భసంచికి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో బిజినెస్ రిలేటెడ్ వారికి పెద్ద ఎత్తున లాస్ అయ్యేటువంటి పరిస్థితి కనబడుతున్నది. కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలను 1కి 2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళిన తర్వాతనే ఓకే డన్ అని ఎవరైనా మీకు చెప్పిన తర్వాతనే ముందుకు వెళ్తేనే మంచిది. సో అసలు రావాల్సినటువంటి డబ్బులు రావటం లేదు, మనం ఇచ్చేటువంటి వారు ఆగటం లేదు, మన పేరు ప్రఖ్యాతలు నాశనం అయ్యేటువంటి పరిస్థితులు, మన చేతులతో మీ చేతులతో లక్షల ట్రాన్సాక్షన్స్ మీరు చూసినటువంటి మీకు 100 రూపాయలు కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి. సో కన్యారాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మరి యొక్క కన్యారాశి వారికి ఈ సెప్టెంబర్ నెల మీకు ఇది ఒక పరీక్ష అనుకోండి, మామూలు పరీక్ష కాదు అది. మీరు ఒక్కరే కూర్చొని రాసే పరీక్ష. మీ చుట్టూ కూడా స్క్వాడ్స్ ఉన్నారు, మిమ్మల్నే కనిపెడుతున్నారు, మీరే రాయాలి. చిట్టీలు పెట్టి రాయడం ఇలాంటిది ఏదీ లేదు. కనుక తప్పకుండా కన్యారాశి వారు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో అంటే ఆరోగ్యం, రెండవది మీ తండ్రి గారి విషయం, మూడవది వచ్చేసి సీక్రెట్ విషయాలు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగింది ఎన్ని రోజులు కూడా. ఇప్పుడు సీసీ కెమెరా పెట్టారు, అది పిల్లి తాగిందా మనిషి తాగిందా అనేటువంటిది అర్థమయ్యేటువంటి పరిస్థితులలో భాగంగా మీరు బయటపడే ఛాన్స్ ఉంటుంది. అంటే బయటపడే ఛాన్స్ అంటే సీక్రెట్గా పలానా ఇల్లీగల్ అఫేర్ కానీ, సీక్రెట్గా ఏమైనా దొంగతనం చేస్తున్నారు, సీక్రెట్గా ఏమైనా ఎవరికి లైక్ ఏదైనా ఒకటి దొంగలించేటువంటి తరుణంలో కానీ, ఎవరినైనా మోసం చేయాలి అని అనుకునేటువంటి తరుణంలో కానీ కొంత దెబ్బ పడేటువంటి ఛాన్స్ మాత్రం కనబడుతుంది.
సో కన్యా రాశి వారు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. మీకు రోగ స్థానానికి సంబంధించింది, ఆయుష్ స్థానానికి సంబంధించింది ఈ నెలలో ఏదైనా ఒక పెద్ద కీలక మార్పు మాత్రం ఉండబోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కనుక ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో ఖచ్చితంగా కూడా వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను 1-2 సార్లు చెక్ చేసుకోవాల్సిందే. ఇక అదేవిధంగా ఉద్యోగంలో మీ కష్టానికి గుర్తింపు అనేటువంటిది కొంత లభించేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో కొంత సంతోషకరమైనటువంటి వాతావరణం మాత్రం ఉన్నది, లేదు అనేది అయితే ఏం లేదు పెద్దగా. కానీ మీరు మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశాంతర్దశలను ఖచ్చితంగా చెక్ చేసుకోండి. మరలా చెప్తున్నాను, నాతో మాట్లాడకముందు నాతో మాట్లాడిన తర్వాత అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో మాత్రం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. తులారాశికి సంబంధించి మరి యొక్క సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలు కావచ్చును. ఎందుకు అంటే ఈ యొక్క శని వక్ర దృష్టితో పాటుగా ఈ యొక్క తులారాశికి సంబంధించి వాస్తవానికి గత ఈ యొక్క మనకు ఆగస్టులో పుష్యమి నక్షత్రంలోకి గురుడు వెళ్ళడం, మరి యొక్క తులారాశి వారికి గత 2029లో కట్ ఇట్ రిపీట్ 2025లోనే అసలే బాగాలేదు. 25, 2026 జూన్ వరకు కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ యొక్క జూన్, జూలై, ఆగస్టు కొంతమేర ఏదైనా ఒక పని ముందుకు వెళ్ళాలి, ఖచ్చితంగా కూడా వెళ్ళేటువంటి దాఖలాలు అయితే ఉన్నవి. సో అది వెళ్ళినవా వెళ్ళలేవా నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా. సో అదేవిధంగా ఈ యొక్క తుల అనగానే ఎక్కువగా కూడా చాలామంది ఇవాళ రేపు చెప్తూ ఉన్నారు తులారాశి వారు అట్లా ఇట్లా అని చెప్పి. కానీ తులారాశి వారంతా మంచివారు మనకొకటి లేరు. అదేవిధంగా అందులో స్వాతి నక్షత్రం వారు నిజంగా చాలా అంటే చాలా మంచివారు. ఏదో కష్టపడుతూ ఉన్నారు, అది ఇంకా బయటపడట్లేదు. ఏం కష్టపడుతున్నారు ఏంది అనేది కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఉన్నది ఖచ్చితంగా కూడా. సో ఈ యొక్క తులారాశి వారికి మాత్రము పిల్లలు ఏమైనా చెడు మార్గానికి వెళుతున్నారు అనేటువంటి సంకేతాలు కానీ, పిల్లలలో ఏమైనా సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తలు వినడం కానీ, తులారాశి వారికి వివాహం జరగడం కానీ, సంతానం ఏర్పడడం కానీ, అదేవిధంగా కొన్ని పనులు చకచక ముందుకు వెళ్ళడం కానీ, ఒక గృహ నిర్మాణ అవకాశాలు కానీ ఇలాంటివి కనబడుతున్నాయి. నిర్మించుకునేటువంటి అవకాశాలు కోకొల్లలుగా కనబడుతున్నవి. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నంలో ఉండేటువంటి వారికి ఉద్యోగంలో మార్పులు చేర్పులు అనేటువంటివి కూడా కనబడుతున్నవి. సో తులారాశి వారికి గడిచిన బ్యాడ్ ఈవెంట్స్నే మీరు నిమరు వేసుకుంటూ అయ్యో నాకు ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, ఇట్లా ఇదే మీరు తలుచుకోవడం ద్వారా ఆ విధంగానే ఉంటుంది. మీరు మైండ్ను డెవలప్ చేసుకోండి. ఎందుకంటే మన ఇంటి కిరాయి మనమే కట్టుకుంటాం, కరెంటు బిల్లు కావచ్చును, అదేవిధంగా సంతోషం వచ్చినా మనకే, బాధ వచ్చినా మనకే. కనుక మీరు ఓదార్పు అనేటువంటిది కోరుకోవాలి. మీకు మీరే ఒక ధైర్యం తెచ్చుకొని ముందుకు రండి. ఎందుకంటే ఎవరో వచ్చి ఏదో చేస్తారో అంటే మాత్రం ఇవాళ రేపు అందరిది బిజీ లైఫ్లే, అంతా బిజీగానే ఉన్నారు. మీ చుట్టాలు కానీ ఇంటి పక్కన వారు కానీ ఎవరో పనులు వారే ఉన్నారు. కనుక మీరు ఒక ధైర్యం తెచ్చుకొని ముందుకు రండి. అదేవిధంగా కుదిరితే నాతో మాట్లాడండి. దగ్గరగా ఉంటే నాతో జస్ట్ కలవండి. నాతో మాట్లాడక ముందు మాట్లాడిన తర్వాత అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా గుర్తుండిపోతుంది, ఇది గమనించుకోండి. సో వివాహ ప్రయత్నాలకు శుభంగా చెప్పడం జరుగుతున్నది ఈ యొక్క తులారాశి వారికి. ఎందుకంటే ఇప్పుడు ఏమిటి 2016, 17లో కూడా పెద్ద ఎత్తున మీకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దాంతో పోలిస్తే ఇది చాలా చిన్నది. ఇక ఈ యొక్క తులారాశి వారికి చూసుకుంటే మనకు ఉద్యోగంలో కొత్త అవకాశాలు కనబడుతున్నాయి. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు లభించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. వ్యాపారులకు కొత్త భాగస్వాములు రావడం కానీ, కొత్త ఏమైనా వ్యాపారం చేయాలి అనేటువంటి ఆలోచనలు రావడం కనబడుతున్నాయి. ఆర్థికంగా చూసుకున్నట్టయితే ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది. నిలిచిపోయినటువంటి బాకీలు వసూలు అయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి. అయితే విలాసవంతమైనటువంటి వస్తువులపై అధికంగా ఖర్చు చేయడం మాత్రం మంచిది కాదు. 2025లో అసలు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకునేటువంటి థాట్స్ కూడా మీకు వచ్చినాయి. చాలామంది చెప్తున్నారు, గురుగారు మీ వీడియో చూశాను, మీ వీడియో చూసిన తర్వాత నాకు ఒక ధైర్యం వచ్చిందని కూడా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో చాలా జాగ్రత్త. ప్రేమ, దాంపత్య జీవితంలో అపార్థాలు తొలగి మీకు చక్కటి ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఏర్పడినటువంటి
అపార్థాలు అవన్నీ కూడా సమసిపోయేటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా కూడా కొంత డబ్బు మీకు కనబడేటువంటి యోగం కనబడుతున్నది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా ఉద్యోగమో, వ్యాపారమో, సంతానమో, ఏదైనా పర్సనల్ మీకంటూ కొన్ని క్వశ్చన్స్ ఉన్నట్టయితే నాతో మాట్లాడండి. తప్పకుండా మీ సమస్యకు అద్భుతమైనటువంటి పరిష్కారం చూపించేటువంటి మార్గం నేనే. కనుక ఆల్ ద బెస్ట్. వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెలలో కొంత అనుకూలంగా ఉంది. ఆ అనుకూలంగా ఉంది అనేటువంటి విషయము మనకు సుమారుగా కూడా జూన్, జూలై, ఆగస్టులో అర్థమవుతూ ఉన్నది. జూన్, జూలై, ఆగస్టులో కొంత మనకు తెలుస్తూ ఉన్నది. సో మరి ఎవరికైతే కొంత అనుకూలంగా ఉంది అని అనుకునేటువంటి విషయాలు కింద కామెంట్ రూపకంగా తెలియజేయండి. ఎందుకంటే గత 2025లో మీకు ఏర్పడినటువంటి ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలంతా ఇంత కాదు అనేటువంటి విషయము మీకు తెలుసు. మామూలుగా లేవు. తండ్రినో తల్లినో కోల్పోవడం కానీ, ఎస్పెషల్లీ జూన్, జూలై, ఆగస్టు కానీ, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కానీ ఈ టైంలో ఒక నెల అటు ఇటుగా చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తారు. మానసికంగా, అదేవిధంగా మనీ పరంగా. కొందరు తండ్రిని కోల్పోయారు, కొందరు తల్లిని కోల్పోయారు, కొందరు ఉద్యోగంలో లాస్ అయ్యారు, కొందరు పెద్ద ఎత్తున బిజినెస్ పెట్టి లాస్ అయిన దాఖలాలు ఉన్నవి. వద్దు అని చెప్తే కూడా వినలేదు. ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు పోగొట్టుకున్నటువంటి వారు చాలా చాలా చాలామంది ఉన్నారు. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కొంత అనుకూలంగానైతే లేదు గడిచిన రోజులు. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏదైనా భూ పనులు ముందుకు వెనక్కి వెళ్ళడం, అదేవిధంగా కొంత అనారోగ్య సమస్యలు కానీ, భర్తది వృశ్చిక రాశి అయితే భార్యకు అనారోగ్య సమస్యలు ఉండడము, అదేవిధంగా మరి భార్యది వృశ్చిక రాశి అయితే భర్తకు వృశ్చిక రాశి అయితే భార్యకు, ఈ విధంగా అనారోగ్య సమస్యలు అయితే కనబడుతున్నవి. సో చాలా జాగ్రత్త. ఏదో ఒక జబ్బు మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఏదైతే ఇంట్లో తల్లికి అనారోగ్య సమస్యనో, ప్రదేశం మార్పు చెందాలి అనే ఆలోచనలు కానీ, ట్రాన్స్ఫర్స్ అవ్వడం కానీ, వృత్తిపరంగా బదిలీలు ఏర్పడడం కావచ్చును. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఉన్నారో అసలు గడిచిన 2021 ఆగస్టు నుంచి 22, 23, 24 ఈ పీరియడ్ మొత్తము కూడా బాలేదు. బ్రేకప్స్ ఏర్పడ్డవి, డబ్బులు పోగొట్టుకున్నారు, సొంత ఇల్లు కొనుక్కొని కట్టుకొని అమ్ముకున్నారు, ఫ్లాట్, అపార్ట్మెంటు, ఇలా చాలా ఉన్నవి. సో ఖచ్చితంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగంలో మీ కృషికి మాత్రము కొంత పర్వాలేదనేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదో ఒక పదోన్నతి లేదా ఒక కొత్త బాధ్యతలు మీకు రాబోతున్నాయి. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, లాభాలు పెరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఇక అదేవిధంగా ఆదాయం మెరుగుపడేటువంటి పరిస్థితి ఉంది. కొంతమేర నిలిచిపోయినటువంటి డబ్బులు తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అప్పులు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. ఒకసారి అప్పు చేస్తే అప్పు మీద అప్పు అయ్యేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి. శారీరక శ్రమ ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. తగిన విశ్రాంతి తీసుకోండి. బీపీలు, షుగర్లు అటాక్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంత భాగస్వామ్య విషయంలో కొంత గొడవలు కానీ లేదా గొడవలుగా ఉండేటువంటిది కొంత మంచిగా మార్చుకొని ఉండడం కానీ చిన్న చిన్న అపార్థాలు కనబడుతూ ఉన్నవి. సో ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలను చెక్ చేసుకోండి. ఎందుకంటే అసలు 1, 2 అని కాదు, సమస్యలు మొత్తము కూడా మిమ్మల్నే చూస్తూ ఉన్నాయి. గడిచిన ఒక 5-6 సంవత్సరాలలో మామూలుగా అంటే మామూలుగా లేదు మీ పరిస్థితి. మరి 2010, 11, 12, 13 వరకు కూడా ఇక్కడ కూడా బాగాలేదు. సో మరి ఇంకా ఏం విషయాలు తెలుసుకోవాలో తప్పకుండా నాతో మాట్లాడండి. నాతో మాట్లాడే ప్రయత్నం చేయండి, కలిసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఇంత మార్పు అయినా నేను చూపిస్తాను.
ఆల్ ద బెస్ట్. ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి యొక్క సెప్టెంబర్ నెలలో ధనస్సు రాశి వారికి కొన్ని కీలక మార్పులు అయితే ఉన్నాయి. అందులో మరి మీ జీవితంలో నేను చెప్పబోయే మార్పులు ఏమైనా జరిగాయా చెక్ చేసుకొని నాకు కామెంట్ చేయండి తప్పకుండా కూడా. 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి నుండి స్టిల్ ఈరోజు వరకు అంటే 2026 ఆగస్టు వరకు గృహములో మార్పులు, రూమ్ చేంజెస్, జాబ్లో మార్పులు చేర్పులు, అనారోగ్య సమస్యలు కావచ్చును. అదేవిధంగా కొంతమేర పోలీస్ స్టేషన్ రిలేటెడ్, కోర్టు రిలేటెడ్ కానీ, ఆస్తి పంపకాలకు సంబంధించింది కానీ, లేదా ట్రేడింగ్ కానీ, లేదా మనీ ఏమైనా పోగొట్టుకోవడాలు కావచ్చును. ఆల్ ఆఫ్ సడన్గా అంతా బాగుంది అని అనుకునేటువంటి సమయంలో ఉద్యోగం పోవడము. ప్రజెంట్గా మనము ఉద్యోగరీత్యా ఇప్పుడు లైక్ నోటీస్ పీరియడ్ దాకా ఉండడము. ఇంకా విదేశాల్లో ఉండేటువంటి వారికైతే ఇప్పుడు రాబోయే నవంబర్ నెల, అక్టోబర్ నెల వీసా లాస్ట్ డేట్, ఈ లోపు ఉద్యోగాలు రావాలి. రాకుంటే ఇబ్బందులు, H1 పిక్ అవ్వడం కావచ్చును. ఇలా ఎన్నెన్నో సమస్యలను ఫేస్ చేస్తున్నారు. ఇక కొందరైతే ఒక 50 సంవత్సరాలు ఉంది అని అనుకుంటే వారు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. 2022 నుండి 21-22 నుండి మీ జీవితంలో జరిగిన మార్పులు వేరు, అంతకు ముందు ఉన్న పరిస్థితి వేరు. చాలా 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 బ్యాడ్ ఈవెంట్స్ను చూసినటువంటి వారు మీరే. ఇంట్లో పెంపుడు జంతువులు మరణించడాలు, కొడుకుకు వివాహం కాక బాధపడడం, కూతురుకి వివాహం అయ్యి అల్లుని వల్ల బాధపడడం కావచ్చును. 1, 2 అని కాదు, చాలా 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 సమస్యలు. సమయం లేక ఒక 4-5 విషయాలు మాత్రమే నేను మీకు చెప్పడం జరుగుతున్నది. సో ఇక్కడ ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందేటువంటి అవకాశాలు ఉన్నవి. సెప్టెంబర్ నెలలో ప్రమోషన్ లేదా బాధ్యతలు పెరగవచ్చును. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, విస్తరణకు అనుకూల సమయం అని చెప్పుకోవచ్చును. ఆదాయము కొంత మెరుగుపడేటువంటి యోగం కనబడుతున్నది. కాకుంటే కొంత అనారోగ్య సమస్యలు అయితే ఉన్నవి. గడిచిన 3-4 నెలల్లో చెస్ట్ పెయిన్ కానీ, సూసైడ్ అటెంప్ట్ కానీ, లేదా స్ట్రోక్ రావడం కానీ ఇలాంటివి. పాత బాకీలు వసూలయ్యేటువంటి అవకాశం ఉంది. పెట్టుబడులు ఆలోచించి చేస్తే మంచి లాభాలు పొందవచ్చును. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణము ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. శుభకార్యాలు అంటే పెళ్ళి మాత్రం బలం చాలా తక్కువగా ఉంది. 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది, అయితే ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. ఇక జీవిత భాగస్వామి విషయాలకు వచ్చినట్టయితే అనుబంధం బలపడుతుంది. వివాహం కావాలి అని ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి కొంత వివాహ ప్రయత్నాలు అనుకూలించవు అని చెబుతూ, వ్యాపారంలో కూడా కొంత పెద్ద ఎత్తున నష్టపోయారు. ఏది చేయాలి అని అనుకున్నా కూడా 1-2 సార్లు మీ వ్యక్తిగత జాతకాలను చెక్ చేసుకొని దయచేసి ముందుకు వెళ్ళండి. ధనుస్సు రాశి వారికి 2015-16లో బాగాలేదు, 2025-26లో కూడా బాగుండదు. మరి యొక్క సెప్టెంబర్ నెలలో ఏదో కొంత అనుకూలంగా మాత్రం ఉన్నది. పెద్దగా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. కొంతమేర మరీ ముఖ్యంగా భూ సంబంధిత పనులు, ఎస్పెషల్లీ భూమి కొనడము, అమ్మడము, లేదా అమ్మిన వారి నుంచి డబ్బులు రావడం కానీ, లేదా అమ్ముదామని చూసినా అమ్ముడు పోవడం లేదు అని అనుకునేటువంటి వారికి అమ్ముడు పోవడము. ఇక తల్లికి కొంత అనారోగ్య సమస్య ఏదైనా ఉండే ఛాన్స్ ఉంది ఈ యొక్క ధనస్సు రాశి వారికి. సో పిల్లలకు సంబంధించినటువంటి శుభకార్యాల సంబంధించినవి ముందుకు వెళ్ళబోతున్నాయి. ఇలా 1, 2, 3 కొన్ని పనులు అయితే బాగున్నాయి. మరి కొంత డబ్బు పరంగా, ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా, భూ సంబంధిత, కోర్టు సంబంధిత కొన్ని చిక్కులు అయితే ఉన్నవి. చాలా 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 జాగ్రత్తగా ఉండండి. మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలు ఎట్లా ఉన్నాయి అనేది చెక్ చేసుకునే బాధ్యత మీదే. కనుక మీకు నాకు ఒక మొబైల్ ఫోన్ నెంబర్ ఒకటే దూరం. కనుక నాతో మాట్లాడండి. నాతో మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత తప్పకుండా ఖచ్చితంగా 1% అన్న మీ జీవితంలో మార్పు అనేది ఉంటుంది. అది నాతో మాట్లాడిన మీ అందరికీ తెలుసు. ఆల్ ద బెస్ట్. మకరం
మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో మీ డిసిప్లిన్ కావచ్చును, మీ క్రమశిక్షణ కావచ్చును, ఇది ఎంతో అంటే ఎంతో అందంగా ఆవిష్కరింపేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక మాట అనరు, ఒక మాట ఎవరైనా అన్నా కూడా అసలు సహించలేరు, తట్టుకోలేరు వాస్తవానికి కూడా. సో ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో, ఒక మకరానికి వాస్తవానికి మొసలి పెట్టారు కానీ సింహం ఉండాల్సింది అక్కడ. ఎందుకంటే ఒక మాట వీరి మీద పడనివ్వకుండా వారి జీవితాన్ని గడుపుతారు. ఎవరితో స్నేహం చేయరు, చేస్తే వదిలిపెట్టరు. అలా అని చెప్పి వీరు అధర్మం కానీ అసత్యం కానీ ఇలాంటివి మాత్రం వీరి వద్ద ఉండదు. చాలా అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, చాలా మంచిగా, చాలా అందంగా, చాలా అద్భుతంగా వీరి జీవితం మాత్రం ఉంటుంది. మరి ఇలాంటి మకర రాశి వారికి పాపం గత 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి 2026 మార్చి, ఏప్రిల్ వరకు కూడా ఈ సమయం అసలు బాగా లేదు. మొన్న ఈ యొక్క ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ సమయంలో ఏదైనా భూమి అమ్మడమో, లేదా ఏదైనా ప్రాపర్టీ సేల్ అవ్వడమో, ఎవరైనా డబ్బులు ఇవ్వడమో, లేదా ఏదైనా లోన్ రావడమో, మరి ఇట్టి సందర్భాలకు సంబంధించి కొంత అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఫేస్ చేస్తున్నారు. మంచి రోజులు వస్తున్నాయి. సో కొందరు శ్రావణ మాసంలో గృహప్రవేశం కూడా పెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ గృహాలు నిర్మించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇంట్లో తల్లికో తండ్రికో అనారోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి. సో ఇప్పుడే ఏమిటి 2018, 19, 20, 21లో కూడా కొంత ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, పెద్ద ఎత్తున స్కామ్లో ఇరుక్కోవడం కానీ, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ చాలా 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 ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి దాఖలాలు ఉన్నవి. కొంత 2021, 22, 23 24 ఈ పీరియడ్లో ఒక 1-2 ఇయర్స్ కొంత పర్వాలేదు అని అనుకునేటువంటి పరిస్థితి ఉంది. మరి ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో, మరి ఇట్టి మకర రాశి వారికి కొంత డబ్బు సంబంధిత విషయంలో సెప్టెంబర్ నెలలో జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని నమ్మి ఎవరైనా డబ్బులు ఇస్తే న్యాయంగా వారికి చేకూర్చే ప్రయత్నం చేయండి. లోన్స్ పెట్టడం కావచ్చును, లోన్స్ రావడం కావచ్చును, అదేవిధంగా మనకేమైనా అప్పు పుట్టడం కావచ్చును, ఇలాంటివి శుభంగా కనబడుతున్నాయి. అదేవిధంగా ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, కొత్త ఉద్యోగ అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ పనితీరుకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు కూడా లభించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఒప్పందాలు దక్కేటువంటి సూచనలు కనబడుతున్నాయి. వ్యాపారులకు కొత్త అవకాశాలు కొత్తగా లాభదాయకంగా ఉండబోతుంది అనడంలో ఇది ఎలాంటి అతిశయోక్తి లేదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇక ఆదాయం క్రమంగా పెరిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అదేవిధంగా బాకీలు రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో వారు తప్పకుండా మనకు డబ్బు ఇచ్చేటువంటి అవకాశం గోచరిస్తుంది. అయితే అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తప్పకుండా మీకు ఎల్లప్పుడూ ఉంటాయని చెబుతూ, కొంత అధికంగా పని ఒత్తిడిని పెంచుకోవడం ద్వారా మీకే అనారోగ్య సమస్యలు ఉండే ఛాన్స్ ఉంటుంది. గతంలో పంటికి సంబంధించింది కానీ, కంటికి సంబంధించింది కానీ, ఇమ్యూనిటీ పవర్ ఎందుకో మీకు కొంచెం డల్గా ఉండాలి. కాళ్ళ నొప్పులో, స్టమక్ రిలేటెడ్ 2025 మొత్తము కూడా కొంత అనారోగ్యము కావచ్చును, ఆర్థికంగా కావచ్చును, భూ సంబంధిత కావచ్చును, ఎన్నో ఇబ్బందులు మాత్రం ఫేస్ చేసినటువంటి దాంట్లో మకర రాశి ఏదో నమ్మకంగా సొంత తమ్ముడు, సొంత అన్న, సొంత అక్క, సొంత బామ్మర్ది అని చెప్పి నమ్మకంగా మనము వారితో కలిసి వ్యాపారం చేస్తే వారే మనల్ని ముంచేసినటువంటి దాఖలాలు ఉండడం. ఇగో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా 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 ఫేస్ చేస్తున్నారు. ఈ సెప్టెంబర్లో అయినా జాగ్రత్తగా ఉండండి. ఒకరు వచ్చారు, 20 లక్షల రూపాయలు వాళ్ళ కొడుకు ట్రేడింగ్లో పోగొట్టుకున్నాడు అని చెప్పి. అలా ఎలా ఇచ్చారమ్మా అంటే, గురువుగారు నాకు ముందు చేశాడు, ఒక 50,000 ఇచ్చాను, ఇస్తే నాకు 1,00,000 రూపాయలు చేసి చూపించిండు. ఏం చేద్దాం చెప్పండి, అలానే ఉంటుంది. కనుక మకర రాశి వారు ప్రతి శనివారము కూడా చపాతీలను కుక్కలకు పెట్టండి, లేదా ఆవుకు, నలుపు రంగులో ఉండేటువంటి ఆవుకు కొంత సేవ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన వద్ద అరగజ ఒరిజినల్ ప్యూర్ అరగజ బొట్టు అనేటువంటిది ఉంటుంది.
దానినైనా ధరించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరలా చెప్తున్నాను, నాతో మాట్లాడకముందు, మాట్లాడిన తర్వాత, నన్ను కలవకముందు, కలిసిన తర్వాత అనేది గమనించుకోండి. సో తప్పకుండా ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నా మీద నాకు ఉన్నటువంటి నమ్మకం, అమ్మవారు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఆల్ ద బెస్ట్. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో సా, సి, సు, సే పేర్లతో మొదలయ్యేటువంటి వారు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు ఎన్నెన్నో కూడా జరుగుతున్నాయి, జరిగినవి. గడిచిన 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి కూడా స్టిల్ ఈరోజు వరకు కూడా మీ వ్యవస్థ బాగా లేదు. ఈ గడిచిన ఒక 10-15 రోజులలో కానీ, ఈ నెల రోజులలో కానీ, జూలైలో కావచ్చును, ఏదైనా ఉద్యోగ అవకాశాలు మాత్రము మార్పులో, చేర్పులో, ఉద్యోగం దొరకడమో ఇలాంటివి మాత్రం గోచరిస్తూ ఉన్నవి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. సో ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో గడిచిన 2018, 19, 20, 21లో బ్రేకప్స్ కావచ్చును, లవ్ రిలేటెడ్ బ్రేకప్ కావచ్చును, ఇలాంటిది జరిగినటువంటి దాఖలాలు ఉంటవి. ఏదో మీకు తెలియకుండానే మీరు ఒక పరధ్యానంలోకి వెళ్ళిపోయినటువంటి దాఖలాలు ఉన్నవి. సో ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వారు ఉన్నారో భూ సంబంధిత కానీ వ్యాపారంగా పెద్దగా నలిగిపోయి పెద్ద మొత్తంలో డబ్బులు లాస్ అయిపోయి 40 లక్షలు, 2 కోట్లు, కోటి, ఏం డబ్బులు అంటే మీరు ఎక్కడనో విదేశాల్లో ఉండి ఇక్కడ లోన్ డబ్బులు కట్టమని చెప్పి నమ్మకంగా ఎవరికో పంపిస్తే వారు సగం డబ్బులు కాజేసినటువంటి దాఖలాలు కావచ్చు. అదేవిధంగా ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో మరి వేరే మీకు లోన్ రాలేదు అని చెప్పి వేరే వాళ్ళ పేరు మీద ప్రాపర్టీ తీసుకొని మీరు ఈఎంఐ కడుతూ ఉంటే వాళ్ళు నా ఇల్లు నాది అని చెప్పి అన్నటువంటి దాఖలాలు కావచ్చు. 1, 2 అని కాదు, అసలు యాక్సిడెంట్స్ కావచ్చును, వాహన ప్రమాదాలు కావచ్చును, ఇలా చాలా ఇబ్బందులను ఫేస్ చేశారు గతంలో చూసుకున్నట్టయితే. మరి ఇప్పుడు కుంభరాశి వారికి కొంత హెల్త్ రిలేటెడ్ కావచ్చును, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలతో కొంత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. సెప్టెంబర్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండండి. వారి నుండి డబ్బులకు సంబంధించినటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు వారికి సంబంధించినటువంటి దానిల నుండి ఏమైనా మీరు రొటేషన్ చేసిన వారి అకౌంట్ ద్వారా కానీ, వారి పేరు మీద కానీ, లేదా వారి వద్ద తీసుకోవడం కానీ, ఇది మీకు ఎఫెక్ట్ అనేటువంటిది తెచ్చిపెడుతుంది. అదేవిధంగా కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, కొంత అనారోగ్య సమస్యలు అనేటువంటివి కూడా కనబడుతున్నవి, జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మ్యారిటికల్ లైఫ్లో కూడా కొన్ని గొడవలు ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఏర్పడుతున్నవి, జాగ్రత్తగా ఉండండి. ఇక మరీ ముఖ్యంగా కుంభరాశి వారు చూసుకున్నట్టయితే ఉద్యోగపరంగా కొత్త బాధ్యతలు కానీ, కొంత పదోన్నతి మీకు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారం లభించేటువంటి పరిస్థితి ఉన్నది. ఉద్యోగంలో మార్పులు, చేర్పులు కనబడుతున్నాయి. ఆదాయం పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి. నిలిచిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, అబ్బా ఈ పని అయితే అయిపోవు నాకు అని ఆ పని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతున్నది. అనవసరమైనటువంటి ఖర్చులు, అదేవిధంగా రిస్క్ పెట్టుబడులకు మీరు దూరంగా ఉంటేనే మంచిది. ఈ కుంభరాశి వారు కూడా అధికంగా ట్రేడింగ్ చేస్తున్నారు. ట్రేడింగ్ రిలేటెడ్ పెద్ద మొత్తంలో దెబ్బతినేటువంటి ఛాన్స్ ఉంటుంది. మీరు మీ వ్యక్తిగత జాతక రీత్యా నేను ఏ సైడ్ వెళితే బాగుంటుంది, నా జన్మజాతక రీత్యా, నా లగ్నం రీత్యా మరి నేను ఏ టైప్ ఆఫ్ జాబ్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలకై తప్పకుండా మనల్ని కలిసేటువంటి ప్రయత్నం చేయండి. నాతో మాట్లాడకముందు, నాతో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు అనేటువంటిది ఉన్నది. అది అందరికీ తెలుసు, చాలామంది కలిశారు, చాలామందికి తెలుసు. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి వారు ఖచ్చితంగా కూడా 2026 సెప్టెంబర్ నెలలో వివాహ ప్రయత్నాలకు దూరంగా ఉండండి. కొంత హెల్త్ రిలేటెడ్ కాపాడుకునే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు వ్యాయామం లేదా యోగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా ఉద్యోగానికి సంబంధించి కానీ, రావాల్సినటువంటి ధనానికి సంబంధించింది కానీ, కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చును, ఇట్టి సందర్భాలలో తప్పకుండా కూడా వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలను ఖచ్చితంగా చెక్ చేసుకోండి. భార్యాభర్తలలో గొడవల, మ్యారిటికల్ ఇష్యూస్, ఎవరికో డబ్బులు ఇచ్చాం తిరిగి రావటం లేదు అని అనుకునేటువంటి సందర్భంలో అయినా కూడా మీకు తప్పకుండా ఈ యొక్క సెప్టెంబర్ నెలలో న్యాయము వాటిల్లేటువంటి విధంగా మీ వ్యక్తిగత జాతకాన్ని మనం చెక్ చేసుకొని నడిచేటువంటి దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో వాటిని పూజించడం ద్వారా మీకు మంచి యోగం అనేటువంటిది ఏర్పడుతుంది. సో నన్ను కలవకముందు, నన్ను కలిసిన తర్వాత అంతే. ఆల్ ద బెస్ట్. మీనరాశి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీనరాశి వారందరికీ కూడా ఈ యొక్క సెప్టెంబర్ నెల
మనకు సుమారుగా కూడా ఈ యొక్క శని వక్ర దృష్టి అనేటువంటి దానివల్ల కావచ్చును, మరి యొక్క సెప్టెంబర్ నెలలో విదేశీ ప్రయత్నాలు, కొంత డబ్బు కనబడడం మాత్రం కనబడుతుంది ఈ రెండు విషయాలలో. ఎందుకంటే 2022 ఆగస్టు నుండి సుమారుగా కూడా 23, 24, 25, 26 ఈ ఆగస్టు వరకు కూడా చాలా 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 పనులు వెనుకనబడ్డాయి. సంతానం లేక ఇబ్బంది పడేటువంటి వారు ఉన్నారు. సో మ్యారిటికల్ లైఫ్లో గొడవలు ఏర్పడినటువంటి వారు ఉన్నారు. అదేవిధంగా కొంతమేర ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క మీనరాశి వారు ఉన్నారో వివాహ ప్రయత్నాలు చేస్తూ అలసిపోయి, వివాహం జరిగి గొడవలు జరిగిన వాళ్ళు, ఉద్యోగంలో అంతా బాగా ఉంది అని అనుకున్నటువంటి సందర్భంలో ఇబ్బందులు ఏర్పడడం కావచ్చును. అదేవిధంగా ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, కొంతమేర ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చును, ఎవరో అమ్మాయిని ఇష్టపడి వివాహం చేసుకోవడాలు, ఎవరో అబ్బాయిని ఇష్టపడి వివాహం చేసుకోవడాలు, ఎన్నిసార్లు ఎగ్జామ్స్ రాసినా కూడా 1 మార్కు, అర మార్కు, 2 మార్కులలో తప్పిపోవడాలు, అది ఏదైనా మీకు సంబంధించినటువంటిది, అది గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, లేదా ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ, ఏదైనా కానివ్వండి, అందులో ఆ విధంగా ఉన్నవి. అదేవిధంగా మరొక విషయం ఏమిటి అంటే, ఈ కుంభరాశి రిపీట్ ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ రాబోయే సెప్టెంబర్ నెల నుండి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 5 నెలల్లో సుమారుగా వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలు, మంచి ఉద్యోగం రావడాలు, సుమారుగా ఒక 9-10 నెలల నుండి అయితే మామూలుగా లేదు మీ పరిస్థితి. డబ్బుకు అసలు చేయరాని పని చేయడం, ఏది పడితే అది. ఇంకా డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నటువంటి వారికి ఇంకా అధికంగా డ్రింకింగ్ హ్యాబిట్ పెరగడం కావచ్చును. పిల్లలు చెడు వ్యసనాలు లేదా చెడు బారిన పడేటువంటి అవకాశాలు కావచ్చును. ఇలాంటివి చాలా ఉన్నవి. సో ఇప్పుడు నేనేమంటున్నాను అంటే, డబ్బు మనకు కనబడబోతూ ఉన్నది. ఇల్లు కట్టుకునే యోగము, విదేశాలకు వెళ్ళే యోగము, అదేవిధంగా మరొకటి ఏమిటంటే ఉద్యోగంలో కొంత మనకు న్యాయం జరిగేటువంటి ఉద్యోగం రావడం కానీ, న్యాయంగా ఉండడం కానీ, సో ఇలాంటివి ఖచ్చితంగా జరగబోతున్నది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఏది ఏమైనప్పటికీ కూడా కొంత అధికంగా ధన వ్యయము కూడా కనబడుతున్నది. అధికంగా ధన వ్యయము, ఉద్యోగంలో కొంత మార్పులు, చేర్పుడులు, ఉద్యోగ నష్టము, ఇక అదేవిధంగా కొంతమేర మన వాక్కు వల్ల కూడా కొంత చెడు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. గౌరవ మర్యాదలు నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది. సో రావాల్సినటువంటి డబ్బు వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉన్నది. కనుక వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో మరి ఎలాంటి దశలో ఉన్నారు, ఈ దశ వల్ల మనకు ఎలాంటి యోగం ఏర్పడబోతున్నది, మనము టిఫిను, స్నాక్స్, అదేవిధంగా లంచు, డిన్నరు ఏ విధంగానైతే చేస్తామో అదేవిధంగా వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో కొంతమేర ఖచ్చితంగా ఆ దశలు వచ్చినప్పుడు ఆ సమయాన్ని బేస్ చేసుకొని మీకు ఆ రిజల్ట్ అనేటువంటిది ఇచ్చేస్తుంది. మరి ఆ సమయం మీకు ఎట్లా తెలవాలి? నా ద్వారా మాత్రమే తెలవాలి. కనుక ఖచ్చితంగా మొన్న ఎక్కడ రాజమండ్రి దగ్గరనో ఎక్కడనో ఎవరో ఉన్నారట గురువుగారు. సో ఏదో ఇక అది ఎందుకు కానీ పాపం కనీసం ఆ చాటు కూడా వారికి తప్పుగా వేసి ఇచ్చారు. సో న్యాయంగా ఉండేటువంటి వారు, మీకు కనెక్ట్ అయ్యేటువంటి వారి వద్దకే వెళ్ళండి, మంచి ఫలితం ఉంటుంది. సో మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలో తప్పకుండా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారు నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటి మాట మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నాను. మాట్లాడకముందు, మాట్లాడిన తర్వాత అనేది కూడా మరలా చెప్తున్నాను. సో సుందరకాండ పారాయణం చేయండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.